తమిళనాడులో హీరో విజయ్ చేపట్టిన రాష్ట్ర స్థాయి తొలి సదస్సులో తొక్కిసలాట జరిగింది. సభ ప్రాంగణానికి అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇద్దరు చనిపోయారు. తమిళనాడులో హీరో విజయ్ చేపట్టిన రాష్ట్ర స్థాయి తొలి సదస్సులో తొక్కిసలాట జరిగింది. సభా ప్రాంగణానికి అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇద్దరు చనిపోయారు. టీవీకే అధినేత విజయ్ సభలో తొక్కిసలాట జరిగింది. విజయ్ చేపట్టిన రాష్ట్ర స్థాయి తొలి సదస్సులో ఈ తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక సభా ప్రాంగణానికి పెద్ద ఎత్తుగా కూడా అభిమానులు విజయ్ స్పీచ్ వినడానికి తండోపతండాలుగా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ ఎక్కువగా జనం గుమిగూడడంతో కూడా ఆ సభా ప్రాంగణంలోనే ఇద్దరు చనిపోయినట్టుగా తెలుస్తోంది. 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 22 మందికి కరూర్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. తమిళనాడులోని కరూర్లో హీరో విజయ్ చేపట్టిన రాష్ట్ర స్థాయి తొలి సదస్సులో తొక్కిసలాట జరిగింది. సభా ప్రాంగణానికి పెద్ద ఎత్తున అభిమానులు తండోపతండాలుగా చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఇద్దరు చనిపోయినట్టుగా తెలుస్తోంది. మరొక 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఈ తొక్కిసలాటకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ముందు తమిళనాడుకు సంబంధించి కూడా విల్లీపురంలో నటుడు విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీ తొలి రాష్ట్ర స్థాయి సదస్సు అయితే కూడా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా విజయ్కి సంబంధించి ఇటు పార్టీకి సంబంధించి కానీ ఇటు సినీకి సంబంధించి అభిమానులు కానీ వేల కొద్ది అభిమానులు అయితే అక్కడికి హాజరైన పరిస్థితి అయితే ఉంది. హాజరవడంతో పాటు కూడా విజయ్ ఒక్కసారి కూడా అటు అభిమానులు కానీ రాజకీయ నాయకులు కూడా పలకరించే ప్రయత్నం అయితే చేశాడు. ఈ ప్రయత్నంలో భారీగా కూడా తొక్కిసలాట జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ సంఘటనకు సంబంధించి కూడా ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడికి మృతి చెందారు. మరో 10 మందికి అయితే తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి అయితే ఉంది. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికంగా ఉన్న హాస్పిటల్కి అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ హాస్పిటల్ తరలించడంతో పాటు కూడా దీనిపై విజయ్ స్పందించాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర స్థాయికి సంబంధించి మొదటిగా మనం ఇక్కడ మొదటి సదస్సు కావడంతో పాటు కూడా ఇక్కడ ఎవరు కూడా ఎలాంటి నన్ను కలిసే ప్రయత్నం కానీ ఇంకొకటి అంటే వేరే విధంగా చేయకుండా ఉండాలని ఈ విధంగా చేయడం వల్ల కూడా ఇక్కడ ఎక్కువగా క్రౌడ్ ఉండడంతో పాటు కూడా ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉందని కూడా చెప్పిన పరిస్థితి దాదాపు నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా విజయ్ ఎప్పుడైతే చెప్పాడో చెప్పక ముందే ఈ అపశృతికి సంబంధించి జరిగిన పరిస్థితి జరగడంతో పాటు కూడా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలు. వాళ్ళలో 4 పరిస్థితి కూడా విషమంగా ఉందని అక్కడ రాజకీయ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 10 మందికి సంబంధించి అక్కడ దగ్గర ఏ హాస్పిటల్ ఆ హాస్పిటల్కి తరలించారు. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నంలో అయితే కూడా నటుడు అదేవిధంగా రాజకీయ నాయకుడు విజయ్ అయితే అక్కడికి హాస్పిటల్కి వెళ్లే పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.